అన్న ఒక కవి, ఒక గాయకునిగా ఉద్యమకారుల స్మృతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉన్నారు? అంటే తెలంగాణ ఉద్యమం అంటేనే అమరవీరులకు ఒక అద్భుతమైన నివాళి. అమరుల పునాదుల మీద ఇవాళ ఈ రాష్ట్రం సాధించబడింది. కాబట్టి అమరులకు నివాళి అర్పించడం అనేది మనం అంటే ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత చేసినా కూడా వాళ్ళ ప్రాణాలను తిరిగి మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక అద్భుతమైనటువంటి తెలంగాణని వాళ్ళు చూసే పరిస్థితి లేదు. భవిష్యత్తు తెలంగాణ కోసం వాళ్ళు ప్రాణాలని తృణప్రాయంగా వదిలేసినటువంటి సందర్భం. అంటే బతికున్నటువంటి వాళ్ళు ఏదో స్వార్థం కోసం ఆలోచిస్తారు. అంటే నాకేదో వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం కోసం కొట్టాలన్న ఆలోచన ఉన్నది. మరి దాదాపు అంటే అధికారికంగా అనధికారికంగానైనా 600 నుంచి 1200 మంది దాకా ఇవాళ అమరవీరులని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అంటే మలి విడత పోరాటంలోనే ఇంతమంది అమరవీరులని మనము చూడాల్సిన ఒక దుస్థితి వాస్తవంగా. అంటే ఎన్నో పాటలు పాడినరు. సస్తనే ఇస్తానంటే చెప్పవమ్మ సోనియమ్మ, ఒకరొకరుగా నీ దగ్గరికి మా ప్రాణాలను అర్పిస్తామని చెప్పి పాటలు పాడుకున్న సందర్భాలు ఉన్నాయి. నందిని సీతారెడ్డి లాంటి వాళ్ళు జోహార్లు అంటే తొలి విడత మలి విడత పోరాటంలో అసూలు వాసినటువంటి అమరుల మీద అద్భుతమైనటువంటి పాట. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు. కాబట్టి అమరులని మర్చిపోవడానికి ఆస్కారం లేదు. మనం ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ శ్వాస, వాళ్ళ ఊపిరి మనకు తగులుతూ ఉంటుంది. పూల రూపంలో, ఇంకొక రూపంలో వాళ్ళ పరిమళాలు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం వారు వెదజల్లినటువంటి ఆ ప్రాణాలని పరిమళాలుగా వెదజల్లినటువంటి సందర్భంలో అవి మనకు ఎప్పుడు కూడా మన ఒక కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని కల్పించే విధంగా అమరులు మనకు అనునిత్యం మన స్మరణలో ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరొచ్చినా రాకున్నా వీర తెలంగాణ ధీరులు మీకు వందనం, విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం, ఎవరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, ఎవ్వరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా, పొలికే గదే వేసినారా పోరు బాటంట మీరురికినారా, వీర తెలంగాణ ధీరులు మీకు వందనం, విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనం. అంటే ఎవడు వచ్చినా రాకున్నా, ఎవడన్నా నా వెనకంగా సపోర్టింగ్ వస్తున్నాడా, నేను ఒక్కనే ఉరుకుతున్నానా, నా అంటే వాడి ప్రాణాలని లెక్క చేయకుండా అగ్గిని పట్టుకున్నాడు, ఉరికే రైళ్లు పట్టుకున్నారు, ప్రవహించే కరెంటును పట్టుకున్నారు. ఎన్ని త్యాగాలు. సో అమరులను స్మరించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎంత చేసినా తక్కువే. అమరవీరుల కుటుంబాలకు, అమరులకు వారిని స్మరించుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎంత చేసినా కూడా అది ఒక ప్రత్యేకమైన నివాళిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా కూడా తెలంగాణ రావడానికి అమరులదే ప్రధాన పాత్ర. దాని తర్వాత కళాకారులది ఆటపాట. మీలాంటి వాళ్ళు కూడా ఎన్నో పాటలు పాడి ఎంతో మంది జన చైతన్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు అమరుల కుటుంబాలకు న్యాయం జరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అమరుల కుటుంబాలకు న్యాయం జరిగింది వాస్తవంగా. దాదాపు 600 పైచిలుకు ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిండు తెలంగాణ గవర్నమెంట్. 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చింది. అదేవిధంగా ప్రధానంగా ఇవాళ ఆ ఉద్యమం అంటే అమరుల పోరాటం లేకుంటే అమరవీరుడు అనేటువంటి ఆ కార్యక్రమం మొదలైందంటే తొలి విడత పోరాటంలో దొడ్డికొమరయ్య తర్వాత మలి విడత పోరాటంలో మనం చెప్పుకునేది కాసో శ్రీకాంతాచారి వారు, మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వాళ్ళ తల్లి కాసో శంకరమ్మ. అంటే ఇక్కడి నుంచి మనకు హుజూర్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత సరే ఏదేమైనా అంటే ఒకరికే అన్ని ఫలాలు అందవు. ఇంకోటి ఏంటంటే అందరికీ ఒకే విధమైనటువంటి న్యాయం జరగదు. కాసోజు శ్రీకాంతాచారి త్యాగం తర్వాత యాదన్న కుటుంబం, యాదన్న చేసినటువంటి త్యాగము ఎప్పటికీ కూడా అసలు అంటే కాసో శ్రీకాంతాచారి ఒక రకమైన త్యాగం అయితే అది యాదన్నది
ఇక అసలు మనం వర్ణించలేము. అది అంటే కవులకు కల్పనలకు అతీతమైనటువంటి మరణం అది. అంటే అంత ఉత్సాహాన్ని మేలుకొలిపి కోరితే అసెంబ్లీని ముట్టడించినటువంటి సందర్భం యాదన్న తలపెట్టింది. అన్న మీతోటి చాలామంది శ్రీకాంతాచారి గారి యాదన్న కలిసి పనిచేశారు, మీతో ఉన్నారు. గుర్తొచ్చినప్పుడు ఒక్కసారిగా ఏమనిపిస్తుంది సార్? పాట రూపంలో ఎట్లా ఉంటుంది? దుఃఖం వస్తుంది అన్న, దుఃఖం వస్తుంది. ఎందుకంటే అంటే బతికి ఉంటేనే ఏమైనా సాధించగలము అని కాన్సెప్ట్. సో అట్లాంటిది మనతో తిరిగినటువంటి వాళ్ళు, మనతో కలిసినటువంటి వాళ్ళు మన నుంచి దూరం అయిపోయినట్టు. అంటే ఒక కాజ్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక సుదీర్ఘమైన ఒక చిరకాల స్వప్నం కోసం వాళ్ళు మన నుంచి దూరమైనటువంటి సందర్భంలో బతుకమ్మ తోడున్నది బాధల్లో బరిగీసే నిలువన్నది, బతుకమ్మ తోడున్నది బాధల్లో బరిగీసే నిలువన్నది, తల వంచి బాంచోలే తనువు జాలించక ఎదిరించమంటున్నది, ఏరులా సాగి పొమ్మంటున్నది, ఎదిరించమంటున్నది, వీరులై సాగి పొమ్మంటున్నది. తంగేడు పువ్వుల్లో అంటే ఈ పువ్వులు, బతుకమ్మ పువ్వులు అనేవి ఓన్లీ అంటే ఒక పండుగ, ఒక ఫెస్టివల్ కాకుండా బతికి సాధించమని చెప్పే ఒక కోణాన్ని కూడా మనం జానపద కథల్లో వింటాము. కాబట్టి అట్లా బతికి సాధిద్దాము, బతికి కొట్లాడదాం అనేటువంటి నేపథ్యంలో రాసినటువంటి పాటలు. చాలా పాటలు పాడారు సార్. మీకు ఈ ఉద్యమంలో మీకు పేరు తెచ్చిన పాట కానీ, అంటే ప్రజలకు ఈ పాట వస్తుందంటే ఉవ్వెత్తున కూడా గూప్స్ బాంబ్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. చివరిసారిగా అమరులను స్మరించుకుంటూ ఒక పాట రూపంలో. అంటే అమరులను స్మరించడం, తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు ఉన్నాయి. అంటే ఒక పాటతో ప్రత్యేకంగా కాకుండా నేను అంటే ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం ప్రత్యేకంగా చేసుకుంటూ పోయినా దాంట్లో ప్రధానంగా వందనాలు అనేటువంటి పాట. అంటే తెలంగాణ తల్లి ఎంత సాహసవంతమైనది, ఎట్లాంటి బాధల్ని అనుభవిస్తున్నటువంటి కోణంలో రాసినటువంటి పాట. జింక పిల్లలోలే గంతులేసే కృష్ణ గోదారమ్మలున్నా, పీక తుమ్మలు పెరిగి బోళ్ళు గుట్టలతోని బీళ్ళు వారుడేంది, చెంగానాలు దోలే వాగు వంక చెరువు అలుగు దుంకుతున్నా, సెలక పంటలతోని సేత కూలి లేక చెమట విండుడేంది, నిండు గర్భిణి ఓలే సాగరు కుండలు మోసి మందికి చూడేంది, దూపదీరగా నువ్వు అస్కులాడుకుంట ప్రాణత్యాగమేంది, వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో, వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో, వీరులో లేని కన్న కొడుకులంతా నీకు దాపుగున్నా, విధిరాత అనుకుంట సంఖ్యలలో నువ్వు బందీగుండుడేంది, 56కు ముందే ఎన్నో తీర్ల బతుకు తెరువు నీకున్నా, 56 వలస బాటలు బట్టి వంగి నడుసుడేంది, కట్టుబట్టలతోని కడుపు కట్టుకొని ఈడికొచ్చినోళ్ళు కన్న చెదలు పెట్టి నిలువున నిన్ను ముంచి రాజ్యమేలుడేంది, వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో. మొత్తం కూడా అమరుల స్మృతి దినాన్ని పురస్కరించుకొని కూడా అమరులు చేసిన త్యాగాలను ఫలించుకుంటూ కూడా ఈరోజు స్మృతి దిన కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి అమరులను కూడా గుర్తు చేసుకున్నట్టు ఇదే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో కూడా ఎంతోమంది ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్న క్లాక్ టవర్ సెంటర్లో కూడా మనం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అమరవీర స్థూపానికి వీళ్ళందరూ కూడా కొవ్వొత్తులతో నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.